ప్రియా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? మీ ఇష్టం డాడీ. ఆ రోజు మీరు అతన్ని తప్ప ఎవరినైనా ప్రేమించు అన్నారు. మీ మాట వినలేదు. నా నిర్ణయం తప్పు అని ఇప్పుడు తెలిసింది. ఇక నుంచి మీ మాట వింటాను. మీరేం చెప్తే అది చేస్తాను. 9వ తారీఖు పెళ్లిని అందరికి చెప్పేశాను. ఈ టైంలో పెళ్లి ఆగిపోతే 10 మందిలో నేను తలెత్తుకొని తిరగలేను. కాబట్టి వేరే ఎవరైనా చూసి నీ పెళ్లి జరిపించాలి. అదొక్కటే మార్గం కనిపిస్తోంది నాకు. చెప్పానుగా డాడీ, మీ ఇష్టం. నేను ఆ కండోమ్స్ పెట్టడం వల్ల ఇంత గొడవ జరుగుతుందని ఊహించలేదు. పెట్టినోడు మీరు 2, 3 పెట్టాలి కానీ ఏకంగా ఇంత పెద్ద బాక్స్ పెడతావరా? దీన్ని చూస్తే ఎవరికి మాత్రం భయం లేదు. ఈ ఒక విషయంలోనే కాదులేరా, తనతో అన్ని ప్రాబ్లమ్సే. ఏ విషయంలోనూ నన్ను నమ్మలేదు, అర్థం చేసుకోలేదు. ఈ లేడీసే అంతరా. సారీ మదర్, కొందరు అమ్మాయిలు అంతేరా, అనుమానం ముందు పుట్టి తర్వాత వీళ్ళు పుడతారు. ఒక రకంగా లవ్ ఫెయిల్ అవడం బెటర్లే. ఏ ఇంకొక అమ్మాయిని ప్రేమించుకోవచ్చుగా. ఏడ్చాలే, పదండి. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ అడిగింది, వచ్చాకొచ్చుగా. రాస్కల్, చూశాడు, పిలవచ్చుగా. నా కార్ ఎక్కడం ఇష్టం లేదేమో. పిలవనప్పుడు వెళ్ళి వీడి కారు ఎక్కడెందుకు? రాస్కల్, స్కౌండ్రల్, ఫూల్, ఇడియట్. ఎవరమ్మా? ఇంకెవరు ఉన్నాడుగా, వాడే. వాడే అంటే? అదే ఆ ఆర్యంగాడు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. మరెందుకు తిడుతున్నావు? అది కాదమ్మా, నా కార్ రిపేర్ అయింది. లిఫ్ట్ కోసం చేయి పెడితే కార్ ఆపాడు. నన్ను చూశాడు. రాని పిలవాలిగా. నువ్వు అడగలేదా? నేనెందుకు అడగాలి? అతనెందుకు పిలవాలి? కార్ చెడిపోయింది, ఒంటరిగా ఉన్నానని చూశాడు. కళ్ళున్నాయిగా, పిలవాలిగా. నీకు నోరుంది, అడగాలిగా. అయినా అతన్ని కాదనుకుని వచ్చిందానివి. అతని లిఫ్ట్ ఎందుకు నీకు? అందుకే ఆటోలో వచ్చాను. హలో హలో ఆంటీ, నేను ఆర్యన్ని. ఆర్యనా? ఏంటి బాబు? దారిలో ప్రియ కార్ చెడిపోయింది. లిఫ్ట్ ఇద్దామని ఆపితే తను నా కారు ఎక్కకుండా ఆటోలో వెళ్ళిపోయింది. సేఫ్గా ఇంటికి వచ్చిందో లేదోనని. ఇప్పుడే వచ్చింది బాబు. ఓకే ఆంటీ. ఏంటటా? నువ్వు సేఫ్టీగా వచ్చావో లేదో అని అడుగుతున్నాడు. సేఫ్టీ విషయంలో కరెక్ట్ గా ఉంటాడు, దొంగ సచ్చినోడు. పాలు తీసుకున్నానా? నాకొద్దమ్మా. ఏమైందిరా నీకు? వచ్చినప్పటి నుంచి భోజనం కూడా సరిగా చేయట్లేదు. ప్రియ వాళ్ళ కారులో ఉంది. ప్రియ వచ్చిందేమో. నమస్కారం. నమస్కారం. రండి. How are you? ఫైన్ అంకుల్. కూర్చోండి. కూర్చోండి. ప్రియకి పెళ్లి ఖాయం చేశాం. అనుకున్నది జరగలేదు. ఆలస్యం చేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అందుకని ఎల్లుండే పెళ్లి. ఎల్లుండా? అదే, మనం అనుకున్న ముహూర్తానికే చేసేస్తున్నాం. కళ్యాణ మండపంలో కాదు, రిజిస్టర్ ఆఫీస్లో. మీరెంత?
తప్పకుండా రావాలి. ఎందుకు తప్పకుండా రావాలంటున్నామంటే అందులో కొంత స్వార్థం కూడా ఉంది. జరగబోయే పెళ్లికి చాలా మంది సాక్షులు ఉంటారు, కానీ జరిగిన దానికి మీరే సాక్షులు. రేపు ప్రియకి ఏదైనా ప్రాబ్లం అయితే లేదండి, మేము తప్పకుండా వస్తాం. మంచిది, ఉంటామండి. మంచిదండి. వస్తామండి. బాబు, నువ్వు కూడా రావాలి. అంకుల్, ఈ పెళ్లికి ప్రియ ఒప్పుకుందా? పెళ్లి చేయమందే తను బాబు. నువ్వేరా మమ్మల్ని వేరు చేసింది. ఆ రోజు నువ్వు ఆ కండిషన్ పెట్టకపోతే ఈ పాటికి మేము భార్య భర్తలు అయ్యేవాళ్ళం. వద్దురా, దాయద్దు, కాల్చుకో. నీకు జ్వరం వస్తే క్రోసునిచ్చాను, తలనొప్పి వస్తే అనాసనిచ్చాను, కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఏమివ్వాలో తెలియక ఇది తీసుకొచ్చాను రా. డాడీ, తాగరా. ఏంట్రా, సగమే ఉందని చూస్తున్నావా? నీ తండ్రిగా నీ బాధలో సగం నాకు మాత్రం ఉండదా? డాడీ, డాడీ, ఏంటి నాన్న? నేను ఇక్కడ ఉండలేను, అమెరికా వెళ్ళిపోతాను. కాదనకండి ప్లీజ్. సరే, నీ ఇష్టం. ఇవిగోనమ్మా నగలు. దేనికి? దేనికేంటమ్మా, రేపు ఉదయాన్నే పెళ్లి చేసుకోవాలిగా. పొద్దున్న వేసుకుంటాంలే. సరే. ప్రియా, రేపు పెళ్లి కొడుకు చూస్తే బాగోదు. ఆ ఉంగరం తీసే.